తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నారా లోకేష్ బాబు గారు మీరు అందరూ చూస్తున్నాం. 2004 తర్వాత తెలుగుదేశం పార్టీ నిర్మాణంలో కార్యకర్తలకు అండగా ఈ రాష్ట్రం కోసం ఆలోచిస్తూ మరి ఆయన ముందుకు వచ్చిన తీరు చాలా గొప్ప విషయం. వాళ్ళ తండ్రి గారు పాదయాత్ర చేసినప్పుడు దాన్ని మరి వ్యాన్యులు చేయడం కానీ 2014లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆ రోజు ఏర్పడిన విషయంలో కానీ అలాగే దాని తర్వాత 2019లో కానీ 2024లో కానీ ఆయన చేసిన పార్టీ చేసిన పని మీ అందరూ చూస్తూనే ఉన్నారు. మరి అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే ఒక రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజల్ని సమాయత్తం చేయడం కోసం యువకుల్ని ప్రత్యక్ష రాజకీయాలు తీసుకురావడం కోసం ఆయన చేసిన పాదయాత్ర రాక్షసుని ఎదిరించి చేసిన పాదయాత్ర యువకాలం రూపంలో ఆయన చేసిన పాదయాత్ర దేశ చరిత్రలోనే ఒక మైలురాయి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు చట్టాన్ని పక్కకు పెట్టి జగన్మోహన్ రెడ్డి చేసే దుర్మార్గాన్ని మరి ఆయన ఎదిరించి పాదయాత్ర చేయడం అంటే సామాన్య విషయం కాదు. మీరు అందరూ చూశారు. ఎక్కడో కుప్ప నుంచి మాది బయలుదేరిన పాదయాత్రని దేవవారం వచ్చేటప్పటికి ఎన్ని మెలుకులు తిరిగిందంటే ఇక్కడ ఆ రోజున శాసనసభలో యాత్రను దాడి చేయించారు. అక్కడి నుంచి మొదలైన 2 రోజుల తర్వాత మరి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించడం ఇవన్నీ కూడా ఎదుర్కొని ఆయన పాదయాత్ర పూర్తి చేసి ఈ రాష్ట్రంలో మరి కూటమిని కట్టి దానికి ప్రధాన పాత్రధారి నారా లోకేష్ బాబు అటు బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి కట్టారంటే ఆ కూటమిని విజయ పదంలో నడిపించడంలో నారా చంద్రబాబు నాయుడు గారి తోడుగా ఆయన చేసిన కృషి అంతా కాదు. ఆయన రాబోయే తరాలకి కాబోయే నాయకులు అని చెప్పేసి మనం ఎవరు కూడా అనుమానించక్కర్లేదు. రాబోయే రోజుల్లో ఆయన మంచి ఉన్నత స్థానానికి వెళ్తారని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ ఆయన భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆయుర్వేద అష్టాక్షరాలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఆయన సేవలు ఎప్పుడు కోరుకుంటూ ఆయన ఆయుర్వేదంతో ఉండాలని చెప్పి దేవుని ప్రార్థిస్తూ తెలియజేస్తున్నాను. జై హింద్. చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మన యువ నాయకులైన శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మన భీమవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించుకున్న ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా నా ధన్యవాదాలు. అదేవిధంగా యువతకు ఒక మార్గదర్శకంగా ఉన్న నారా లోకేష్ గారి బాటలో పయనించడానికి మా యువ నాయకులంతా కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా పనిచేయడానికి ఒక మంచి నాయకుడు మార్గదర్శకాల్లో కూడా మేము కూడా నడవడానికి ఆయన ఒక ఆదర్శంగా తీసుకొని వెళ్ళడం అనేది మాకు చాలా ఆనందకరం. అదేవిధంగా యువత రానున్న రోజుల్లో ఏ రకంగా బలోపేతం అవ్వాలి అనే దాని మీద ఆయన ప్రత్యేక దృష్టి పెట్టి యువకులందరికీ కూడా ఉద్యోగ కల్పనలో కానీ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్లో కానీ ఆయన చేస్తున్న విశిష్ట సేవలకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మనం భీమవరం నియోజకవర్గంలో మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒక పండగ వాతావరణంలో మరి రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి జన్మదినం పుట్టినరోజు వేడుకలు చాలా పెద్ద ఎత్తున మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు హాజరు కావటం వాళ్ళందరి దగ్గర కూడా వీళ్ళ కేక్ కట్ చేసి ఎంతో సంబరాలు జరుపుకున్న మీ అందరికీ తెలుగుదేశం పార్టీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నారా లోకేష్ ఇప్పుడు అందరూ నాకంటే ముందు మాట్లాడిన నాయకులందరూ చెప్పారు. నారా లోకేష్ అంటే ఒకప్పుడు నిజంగానే ఇప్పుడు ఎంపీబీ గారు చెప్పారు ఆయన గురించి. అదేవిధంగా మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మనవడు, మన ముఖ్యమంత్రి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడుగా ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసి దాదాపుగా రెండు టర్మ్లు ఆయన వెనకుండి పార్టీని నడిపించి పార్టీ తర్వాత మళ్ళీ గతంలో ఒక మంత్రిగా అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఎన్నో రకాలుగా ఐటీ మంత్రిగా ఎన్నో విద్యాశాఖ మంత్రిగా ఎన్నో పదవులు చేపట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన మన దేశంలో లేరు, వేరే దేశంలో రాష్ట్రం కోసం ఎన్నో మరి రాష్ట్రం చంద్రబాబు నాయుడు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, మన రాష్ట్రం ముందుకెళ్ళాలి, దేశంలో రాష్ట్రాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా నిలబెట్టాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు ఎన్నో రకాల ఫండ్స్ తేవాలని
వాళ్ళ విదేశాల్లో ఉండడం మనకు తెలుసు. ఈ రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ దేశంలో లేకపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఆయనకి మరి శుభాకాంక్షలు చెప్తూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మన నియోజకవర్గ వర్గం తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. సార్ నేను రాకపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అంత ఒత్తిడి చేసినప్పటికీ ఫ్యామిలీ నుంచి ఉండాలని, తర్వాత మరి నెక్స్ట్ టైం మా బాబు రావచ్చు, బాబు తర్వాత మౌర్య రావచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే రాజకీయాల్లో ఇది. ఎందుకంటే ఇది కార్యకర్తల నిధి కోసం పెట్టిన ఫండ్ ఇదేదో మేము పార్టీకి ఎప్పుడో అదే తీసుకోవాలని అదే కాదు, పార్టీ ఫండ్ కోసం పెట్టిన కార్యక్రమం ఇది. మేము ఎప్పుడు కూడా మా ఫ్యామిలీ ఉన్నంత వరకు మేము తెలుగుదేశం ఉన్నంత వరకు కూడా తెలుగుదేశమే. నా తర్వాత మా అబ్బాయి రావచ్చు, మా అబ్బాయి తర్వాత మౌర్యారా మనవాడు రావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎందుకంటే ఈ రోజున తన కూడా తనకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కిందసారి ఓటేసాడు, ఫస్ట్ టైం ఓటేసాడు, ఫస్ట్ టైం బాగుంటుందని తను వెళ్ళిపోతాడు ఫ్యాక్టరీకి. నేనే బలంగా పిలిచి యాండర్సన్ గారు మీరు కూడా తర్వాత పాండురంగ జగదీష్ గారిని మౌర్య గారు అది కూడా తీసుకోండి. తోట జగదీష్ గారిని మరి ఆయన శాశ్వత సభ్యత్వ రసీదుల్ని రాష్ట్ర పార్టీ కార్యదర్శులు అయినటువంటి కోళ్ళ నాగేశ్వరరావు గారు, ఆంధ్ర శ్రీనివాస్ గారు, పెద్దలు రామలింగరాజు గారు, అలాగే పొత్తూరి బాపిరాజు గారు, మరి మండల పార్టీ నాయకులందరూ కూడా అందించడం జరిగిన అందరికీ. ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్న శ్రీ పొత్తూరి బాపిరాజు గారు కూడా ఈ రోజున ₹1,00,000 శాశ్వత సభ్యత్వం మన పార్టీ తరఫున తీసుకోవడం జరుగుతుందండి. బాపిరాజు గారు అలాగే మీరు బాపిరాజు గారు అందరికీ సుపరిచితులు. మనకి ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా వారు కానీ వాళ్ళ కుటుంబంలో సభ్యులు ఉన్న వాళ్ళ అబ్బాయిలు వాళ్ళందరూ కూడా వచ్చి కరెక్ట్గా ఎవరికి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్వీట్ తిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బాంబే స్వీట్ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బాంబే స్వీట్ బాదుషా చాలా ఫేమస్. మా పెద్ద అమ్మాయికి ఇష్టం, నేను పంపుకుంటాను. ఇప్పుడు ఆయన గురించి రాజుగారు చెప్తే బాగుండదు కదా. ఆయన కూడా అందరూ ఒక పార్ట్ అవుతున్నారు పార్టీలో. అరే బాబు వెనకండి, అరే వెనకండి. తర్వాత దేవాలయ మండల నాయకులు రేలు వెంకన్న గారు, పొద్దు శంకర్ గారు, బొడ్డు మోహన్ గారు, కొయ్యలేని గణపతి, గోంట్ల గణపతి గారు, నాగరి తాతాజీ గారు, మన మండల నాయకులు అందరూ చిక్కల వెంకటేశ్వర గారు, బొమ్మడి మధు గారు, తర్వాత భీమవరం పట్నం రెడీగా ఉండాలి, గంటా తిరుపతి గారు, మద్దెల రాము గారు. కుటుంబాల కార్యక్రమాలు జరుపుకోవడానికి మీ అందరూ కూడా 4 ఇదే పిలుపు. మీరందరూ కూడా మేడం గారు కూడా చెప్పాం. అయితే వారికి టైం లేదు రావడానికి, కానీ మొత్తం పార్టీ ప్రెసిడెంట్ సెక్రటరీ అందరూ కూడా 4 గంటలకు నవరత్న సెంటర్ ఎన్టీఆర్ ఉంటుంది దగ్గర ఫోటో తీరేళ్ళు భీమవరం మండల పార్టీ తర్వాత పట్నం రావాలి. ఇందుకూరు సుబ్రహ్మణ్యరాజు గారు, గూడూరు సుబ్బారావు గారు. పార్టీ కార్యకర్తలకు ఒక పండగ. నారా లోకేష్ గారు మరి అందరం కూడా తెలుసు. ఆయన ఈ రాష్ట్రాన్ని ఒక ఉన్మాద పాలన నుంచి తప్పించడానికి ఆయన చేసిన కృషి మనందరం కూడా తెలుసు. దాదాపు 400 రోజులు 4,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఫలాలు అనుభవిస్తుందంటే నారా లోకేష్ గారి పాత్ర. ఆయన కార్యకర్తలకు దశ దిశ తిరిగే విధంగా మరి ఆయన కార్యకర్తలు నిధి ఏర్పాటు చేసి, కార్యకర్తకి ఎవరికైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ 5 లక్షలు కల్పించి మరి ఆయన ఒక కార్యకర్తను ఉన్నతానికి తీసుకొచ్చారు. అదేవిధంగా కార్యకర్తల బిడ్డలకి చదువు కానీ హాస్పిటల్కి కానీ మరి చేస్తున్నారు. ఈ సందర్భంగా లోకేష్ బాబు గారిని అభినందిస్తూ ఆయన అనేక పుట్టినరోజు చేసుకోవాలని చెప్పి మనసావాచ కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టి
బడుగు బలైన వర్గాల కోసం మరి 1,00,000 కిలోమీటర్ల చైతన్య రథం మీద ఆ రోజున ఆయన పర్యటన చేసి ప్రపంచ రికార్డు సాధిస్తే 2013-14లో మరి నారా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసి 3,350 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆయన చరిత్ర సృష్టిస్తే మరి ఈ తరంలో 2023లో నారా లోకేష్ గారు 400 రోజులు 4,000 కిలోమీటర్లు అని చెప్పి పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించిన యువ నాయకుడు నారా లోకేష్ గారు. ఆనాడు తాతకి తగ్గ మనవడుగా, తండ్రికి తగ్గ తనయుడుగా, ఈ రోజున పార్టీకి నేను సరైన నాయకుడిగా ప్రూవ్ చేసుకున్న నారా లోకేష్ గారు ఒక బర్త్డేని పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఒక చేతుల మీద కేక్ కట్ చేసుకుంటూ మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కోళ్ళ నాగేశ్వరరావు గారు, వేండ్ర శ్రీను గారు, ఇందుకూరి రామలింగరాజు గారు, పట్టణ అధ్యక్షులు, కార్యదర్శులు, అలాగే భీమవరం మండల పట్టణ అధ్యక్షులు, కార్యదర్శులు, ఎర్రవాసరం మండల పట్టణ అధ్యక్షులు, కార్యదర్శులు, బాపిరాజు గారు ఇలాంటి పెద్దలు, కార్యకర్తలు, నాయకులు సమీక్షలో మరి కేక్ కట్ చేసుకుంటూ మాకు చాలా ఆనందదాయకం. మరి ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి ఏదైతే 2005లో మున్సిపల్ చైర్మన్ గా మన భీమవరం పట్టణంలో మరి ఆవిడ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసి మరి మహిళగా కొత్త పెనుమార్పులు తీసుకొచ్చిన వ్యక్తి మన శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు. ₹1 కూడా జీతం ఆశించకుండా మున్సిపాలిటీ కారును కూడా ఆవిడ వాడుకోకుండా సొంత వెహికల్లో ఆవిడ తిరుగుతూ 5 సంవత్సరాలు ఎలలేని సేవ మన పురపాలక సంఘ చైర్మన్ గా చేసి అనంతరం మరి నారా చంద్రబాబు నాయుడు గారు మన్నను పొందుతూ రాజ్యసభ సభ్యురాలిగా, జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా, పోలిట్ బ్యూరో సభ్యురాలిగా ఈ రోజున మరి ఆవిడ అయ్యంలో మరి 2014లో మరి పశ్చిమ గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15కి 15 సీట్లు వచ్చి మరి ఈ రోజున ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడ అభ్యర్థిగా మరి ఇక్కడ పురపతి రామాంజనేయ గారి గెలుపుకి కానీ, అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి భూపతి శ్రీనివాస వర్మ గారి గెలుపుకి కానీ మరి ప్రతి సీటు కూడా 7 సిగ్మెంట్లు నగ్గుతానికి ప్రథమ కారుగా వహించినటువంటి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు శాశ్వత సభ్యత్వం తీసుకుంటాం మాకు చాలా ఆనందదాయకం. మరి ఆవిడ శాశ్వత సభ్యత్వం తీసుకుంటమే కాకుండా మరి ఆవిడ తనయుడు తోట జగదీష్ గారు రాబోయే తరంలో తెలుగుదేశం పార్టీకి నేనున్నానని చెప్పి ఆయన శాశ్వత సభ్యత్వాన్ని తీసుకుంటాం మరో గొప్ప ఘనకారు. అలాగే జగదీష్ గారు తనయుడు సీతారామలక్ష్మి గారు మనవడు, జగదీష్ గారు తనయుడు, అలాగే 3వ తరానికి కూడా సభ్యత్వం ఇచ్చి ఈ రోజున నారా లోకేష్ గారు 3వ తర నాయకత్వాన్ని బలపరిచేందుకు తోట సీతారామలక్ష్మి గారి కుటుంబ సభ్యులకి భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్టీఆర్ అభిమానులుగా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. తెలుగుదేశం యువకాలం సారథి, యువతరానికి వారధి. లోకేష్ బాబు గారు పుట్టినరోజు ఈరోజు తోట సీతాలక్ష్మి గారి సారథ్యంలో అత్యంత ఘనంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా జరుపుకోవడం జరిగింది. ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయన పార్టీ కష్టకాలంలో ఉండగా, అదేవిధంగా పార్టీ రాక్షస రాజ్యంలో 4,000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేయడం జరిగింది. ఎన్నో కష్టాలు నష్టాలు చూసి రాళ్ళబాట లాంటి రోడ్లలో ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. అంతేకాదు ఆయన మాట్లాడడానికి ఆ రోజు మైక్ కూడా ఇవ్వలేదు. కనీసం ఎటువంటి స్పెషాలిటీస్ లేకుండా ప్రజల కోసం ప్రజల వద్దకు వచ్చి ఆ రోజు పాదయాత్ర చేయడం జరిగింది. దానికి ఆ రోజు చేసిన వాగ్దానాలన్నింటినీ కూడా ఈరోజు నారా లోకేష్ బాబు గారు కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా అమలుపరుస్తున్నారు. ఎప్పుడు ప్రజల శ్రేయస్సు కోరుకునే యువ నాయకులు, ఆయన వెంట మేమందరం ఉంటామని, అలాగే ఆయనకి మంచి భవిష్యత్తు భగవంతుడు ఇవ్వాలని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనోడు నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు అయినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఆయన ఐటీ శాఖ మంత్రిగా గత ప్రభుత్వంలో అన్ని అప్పుడు దివాలా వ్యక్తి సందర్భంగా ఆయన
ఎన్నో వ్యాపారాలు ఇక్కడ తీసుకొచ్చి ఐటీ రంగాన్ని ఇక్కడ డెవలప్ చేయడానికి ఆయన చాలా కృషి చేస్తున్నారు. ఆయన కృషికి మేమందరం జోహార్ చెప్తున్నాం. అలాగే ఆయన పాదయాత్ర దగ్గర 3600 కిలోమీటర్లు ఆయన నడిచినప్పుడు ఎక్కడో కాదు భీమవరంలోనే వీరమంజరు పార్క్ దగ్గర చాలా కష్టాలు ఆయనకి ఎదురొచ్చేలా చేశారు. బ్యానర్ల మీద రాళ్ళు కొట్టడం, కాలు ఆపడం, మైక్ లాగేసుకోవడం, నడిచేటప్పుడు అడ్డు రావడం, కాళ్ళు అడ్డం పెట్టడం, ఇలాంటి ఎన్నో మా కళ్ళాలకు మేము చూసాం. రాత్రి 8:30 ఆ టైం అండి. చాలా ఆయన అసలు ఆయన కక్షదాన్ని చేసుకోవాలంటే ఎంతో కాలం పట్టదండి. ఆయన కూడా తండ్రి గారి బాటలోనే కక్షాదింపు లేకుండా ఆయన మొత్తం ప్రభుత్వం ప్రజలేంటి అందరూ శాంతియుతంగా సౌభాగ్యంగా ఉండాలని ఆయన ఇలా ఎప్పుడు ఇలాగే కోరుకుంటున్నారు. ఆయన పుట్టినరోజు కోసం మేము మా అల్లాన్ని ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు ప్రార్థన చేస్తున్నామండి. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వఅలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వఅలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్. లా ఇలాహ ఇల్లల్లాహ్ సుబ్హానక ఇన్నా కున్నా మినజ్ జాలిమీన్. లా ఇలాహ ఇల్లల్లాహ్ సుబ్హానక ఇన్నీ కున్తు మినజ్ జాలిమీన్. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతన్ వ ఫిల్ ఆఖిరతి హసనతన్ వ కినా అज़ाबन्नार. अल्लाह 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 एजुकेट को संसार की जिंदगी अच्छी जिंदगी दे अल्लाह. आने वाले रमजान में अच्छा दर्जा का हुकूमत आने की तौफीक दे अल्लाह. और भी बार और 10-15 साल तेलुगुदेशम पार्टी हुकूमत करने की तौफीक दे अल्लाह. अल्लाह हमारी दुआ आप सबके दुआ में कबूल करना मेरे अल्लाह. सल्लल्लाहु अलैहि वसल्लम सुभान अल्लाह.